మన ప్రభు అయిన యేసునామమున మరి పాస్టర్ గారికి, ఇక్కడ కూడిన సంఘస్థుల పెద్దలకు, పురుషుల స్త్రీలకు వందనాలు. బాగున్నారా? మరి దేవుడు ఎంతో గొప్పవాడు. చిన్న మందిరమైన చిన్న మంద అని అంటున్నాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. నాకు చిన్న మందిరం చాలా ఇష్టము. చిన్న మంద భయపడుకుడి అన్నాడు. చిన్న మంది అంటే చిన్న మందిరాలైనా నిజంగా దేవుడు ఉన్నాడు. ఎక్కువ ఆయన ఆత్మ ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి ఈ కొద్ది సమయంలో మనం ఎలా నడుచుకుంటే దేవుని రాజ్యంలో చేరుతాము, ఎలా నడుచుకోకుంటే నరకానికి ఎవరైనా ఎలా వెళ్తారనేది కూడా తెలుసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయం 24 వచనము. యేసు ప్రభువును నమ్ముకోకుంటే వాళ్ళకు అవకాశం ఉండదు. కాగా మీ పాపంలో నుండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని కదా. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపముల నుండి చనిపోదురని వారితో చెప్పిన. హల్లెలూయా. యేసు ప్రభువు ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో కాదు, భూమి మీద కూడా నివసించడానికి అవకాశం ఇవ్వడం అన్నమాట. ఆయన మాటలు తప్పిపోవు కదా. యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే కాగా అంటున్నారు. యోహాను సువార్త 8:24 వచనంలో, కాగా మీ పాపములో ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని కదా అంటున్నాడు. పాపం అంటే ఏమిటని మనం తెలుసుకోవాలి. పాపం అంటే చంపడమే కాదు. ఒక సహోదరి చర్చికి వస్తే మనతో పాటు వచ్చే వ్యక్తిని ద్వేషించడం, చిన్న చూపు చూడడం, తిట్టడం కూడా పాపమే. అది వాక్యంలో ఉంటుంది. నీ సహోదరిని ద్వేషించేవాడు నరహంతకుడు బయట చెప్తుందంటే, ఒక సహోదరిని చిన్న చూపు చూసి నిందలు వేస్తే ఒక మనిషిని చంపిన వారితో సమానం అంటుంది. హల్లెలూయా. దేవుని మాటలను ఎప్పుడు తప్పిపోవద్దు. పాపం అంటే ఏమిటని తెలుసుకున్నాం. కాగా మీ పాపముల నుండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని కదా అని అంటున్నారు ప్రభువు వారు. ఎవరితో అంటున్నారంటే వేషధారులతో అంటున్నాడు యేసు ప్రభు. ఎవరితో? వేషధారులు అంటే ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులే. మత్తయి సువార్త 23 తీసుకోండి. వాటికంటే ముందు మనము మొదటి యోహాను తీసుకుందాం. పాపం అంటే ఏమిటని తెలుసుకుందాం. మొదటి యోహాను 1వ అధ్యాయము. మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మ. ఇది పాపం అంటే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. చూడండి, పాపం చేయి ప్రతి వాడు ఎవరైనా సరే ఆజ్ఞ అతిక్రమిస్తాడంట. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞలు అంటే ఏమిటి అని మనం తెలుసుకుందాం. మీరు పాపంలో మీరు చనిపోతున్న యేసు ప్రభువు వారు చెప్పారు. ఇక్కడ యోహాను 3:4లో పాపము చేయు ప్రతి వాడు ఎవరైనా సరే ఆజ్ఞను అతిక్రమిస్తాడంట. అంటే దేవుడు చెప్పిన మాటలను పట్టించుకోడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం నడచకపోవడమే పాపము. నాకు ఇప్పుడు ఎలా ఉందంటే చెప్పమంటారా? నేను ఒపీనియన్ ఎప్పుడైనా ఎక్కడ మాట్లాడేవాడిని. 10 సంవత్సరాలు కడుపు నిండా నాకు నచ్చిన బిర్యానీ తిన్నంత ఆనందంగా ఉంది. నాకు నిజమేది, అది ఆత్మీయ ఆహారం. అది వాక్యం చెప్పుకుంటే నాకు నిద్ర రాదు. వాస్తవం చెప్తాను, ఆకలి వేయదు. అలా నా ఆలోచన అట్లా ఉంటుందమ్మా. హల్లెలూయా. చూడండి, పాపం అంటే మనం ఆజ్ఞలను తెలుసుకుందాం. ఆజ్ఞలు అంటే ఎప్పుడైనా మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త చూసుకుందాం మనం. ఇప్పుడు మార్కు సువార్త 10 చెప్తాను. నరహత్య చేయొద్దని ఉంటుంది. అదే మనం చెప్పగలరు.